అంటే చూడండి ఎట్లా ఉంది పరిస్థితి. ఉల్టా ఈయన ఏమని డాగేస్తారంటే భీమ్ రెడ్డి అనేటోడు ఇప్పుడు అప్పుడు సిఐ, ఇప్పుడు రామచంద్రపూర్ పటాన్ చెరువు దగ్గర ఏసీబీగా పనిచేస్తాడు. ఈ కేసు ఇంకా ఉంది, దీన్ని కూడా బయటికి తీయాలి, ఆయనకి న్యాయం చేయాలి, ఖచ్చితంగా న్యాయం చేయాలి. అంటే ఇంత జరుగుతున్నా మీకు కింది స్థాయిలో నిజంగా మాకు అన్యాయం జరుగుతుంది ఎప్పటికున్నా, మమ్మల్ని మేము రోడ్డు మీద పడతాం, భార్య పిల్లల్ని విడిచిపెట్టుకుని కవితక్క కోసం పనిచేస్తాం అని ఏ ఒక్క రోజు కూడా ఆలోచించుకోలేదు మీరు? అంటే కవితకు తెలుసా తెలియదా అని నేను అనుకున్నా. అంటే ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయో తెలుస్తలేదో మీరు అనుకున్నా, కానీ తెలిసే జరుగుతున్నాయని నాకు అర్థమైంది. పోతే పోనీలే మన కోసం పనిచేసిన రోజులు మనవాడు అనుకున్నది. అయితే ఆయన ఏమంటాడంటే ఆ తప్పు చేసినటువంటి వాడు 150 మందిని వీడు కష్టపడి తీసుకుపోయి ఇన్స్టిట్యూట్ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్ని సెటప్ చేసి వీడికి అప్పచెప్తే వాడు తీసుకుపోయి పెడితే వాడిని కూర్చుండబెట్టి ఈ 45 లక్షలు పెట్టుబడి పెట్టి కష్టపడి నిలబెట్టి ఈ లైన్లో ఉండి నాకు పైనుంచి ప్రెషర్ ఉంది, నువ్వు వినకుంటే మాత్రం నీ తోడకలు ఉడతాయి, నువ్వు తెలంగాణ ఆంధ్రలను బెదిరిస్తున్నావు అని చెప్పేసి నీ మీద పీడీ యాక్ట్ పెడతా, రౌడీ షీట్ పెడతా అని బెదిరించి నోరు మూపించినటువంటి తెలంగాణ బెదిరిస్తున్నావు కేసు పెడతా.